దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము జనవరి నెల 20వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యోబు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించుకుందాము. జ్ఞాన శౌర్యములు ఆయన వద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో మీకు శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యము దేవునిలో గల జ్ఞానము, శౌర్యము, ఆలోచన, వివేచనల గురించి తెలుసుకుంటున్నాము. ఈ తెలుసుకునే విషయాన్నే మనము ధ్యానించుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమును బట్టి మనము చూస్తే దేవుడు మహావివేకి, అధిక బలసంపన్నుడుగా యోబు తన గ్రంథములో 9వ అధ్యాయము 4లో వివరించుట మనము చూస్తున్నాము. జీవరాశుల ప్రాణమును, మనుషులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నవి అని పరిశుద్ధ గ్రంథము యోబు రాసినటువంటి దానిలో 12వ అధ్యాయం 10లో మనము చూస్తున్నాము. ఏమని? జీవరాశుల ప్రాణము, మనుషులందరి ఆత్మలు ఆయన వశమున ఉన్నవి. ఇది యోబు గారి యొక్క వాక్కులో మనం వింటున్నాము. సమస్తమును ఆయన హస్తము ద్వారా కలిగినవే. కలిగిన సమస్తమంతయు మానవుని ఉనికి కొరకే కలిగినట్లు ధర్మశాస్త్రము చూపుతుంది మనకి. కలిగినదంతయు మానవుని ఉనికి కొరకే. ఎంత అదృష్టము! మానవుడి యొక్క జీవితము, మానవుని యొక్క ఏర్పాటు, మానవుని యొక్క సృష్టి అంతా మానవుని కొరకేనట. ఇంతటి మహత్తర జ్ఞానము, ఐశ్వర్యములు కలిగిన మన దీర్ఘశాంతమూర్తి మన దేవుని ఆజ్ఞలు పాటించుట మానవుని మొదటి చర్యగా భావించుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలముగా జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన స్వహస్తాలతో ఆయన్ని ఆయన ఏర్పాటు చేసినటువంటి సృష్టిని మనం ఇక్కడ చూస్తున్నాము. ఆయన్ని మహిమపరచుకుంటానికి సృష్టించుకున్న మనుషుల కొరకే ఆయన తన జ్ఞాన శౌర్యముల చొప్పున చేసిన సృష్టిని మానవులు అనుభవించుచునే సృష్టికర్తను మరచిపోతున్నారు, విస్మరిస్తున్నారు. సృష్టాన్ని పూజిస్తున్న కొందరి మనుషుల గురించి దేవుడు బాధపడుతూనే ఆయన వైపు తిరగండి అని దేవుడు తన చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు. సృష్టాన్ని పూజించకండి, నేనే దేవుణ్ణి, మీరు నా వైపు రండి అని ఆయన చేతులు చాపుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన వివేచనయు కలిగిన దేవుడు తన రెండవ ప్రత్యక్షతలోపు అందరూ మారుమనసు పొందాలి. మారుమనసు పొంది ఆయన పట్ల విశ్వాసత కనపరుచుకొని ప్రతి మనుష్యుడు నిత్య జీవములోకి ప్రవేశించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ప్రత్యక్షతలోపు ఆయన వైపు మనం తిరగాలి, ఆయన విశ్వసించాలి. విశ్వసిస్తూ మనమందరము నిత్య జీవములోకి ప్రవేశించాలని దేవుని యొక్క కోరిక. ఆ కోరిక ప్రకారంగా మనము నిత్య జీవములోకి ప్రవేశించాలంటే మనము దేవుని యందు నమ్మకం ఉంచాలి, దేవునికి విధేయత కలిగి ఉండాలి, దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి. ఆ ప్రకారంగా మనము ఈ లోకములో నీతి న్యాయాలతో జీవిస్తూ నిత్య జీవము ప్రవేశానికి అర్హత పొందుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, అర్హత పొందుకుంటానికి మనము పరలోక ఆశీర్వాదాలు మొదటగా మనం పొందుకోవాలి.
పరలోకాశీర్వాదాలు పొందుకోవాలంటే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండాలి. అవి మనపై వర్షింపబడాలి. అలా వర్షింపబడాలంటే మనం ఏం చేయాలి? ఆయన కట్టడలను అనుసరించాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలి. అప్పుడు దేవుడు మన ఎడల ప్రేమ చూపి మనకి కావలసినటువంటి అర్హత అనుగ్రహిస్తాడు. మనం అర్హత పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల నాయన యేసయ్యా, నీ స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీ యొక్క దివ్యమైన వాక్యాలను నిత్యము మేము ధ్యానించుకుని ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. దేవా, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో ప్రభా నాయన, మేము నిత్య జీవములోకి ప్రవేశించడానికి మాకు అర్హత కలిగించయ్యా. మా మనసులను, మా యొక్క హృదయాలను స్వాధీనములో ఉంచుకోమని నిన్ను వేడుకుంటున్నాం ప్రభా నాయన. ఆ ప్రకారంగా దేవా, ఈ లోకములో నీతి న్యాయాలతో మేము జీవించే ధన్యత భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.